అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా సామాజిక స్పృహతో పనిచేసేటటువంటి చాలామంది వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారి ఇంటర్వ్యూ, అర్జున్ రావు గారి ఇంటర్వ్యూ, అదేవిధంగా చక్రపాణి ఐఏఎస్ ఆఫీసర్సు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అరవింద్ రావు గారు, వీరందరి ఇంటర్వ్యూస్ను చేసి ఐవైఆర్ టాక్స్లో మీతో పంచుకోవటం జరిగింది. అదే రకంగా సంస్కృత భాష ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూ, వేద గణితం మీద చాలా కృషి చేస్తున్నటువంటి రేమెళ్ళ అవధానులు గారి ఇంటర్వ్యూ, ఇటువంటివి చాలా చేసి వీటినన్నింటినీ ఐవైఆర్ టాక్స్లో పాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద వీటిని నిక్షిప్తం చేశాము. ఎవరైనా కావాల్సి ఉంటే అటుకు పోయి చూడవచ్చు. ఇంతవరకు నేను చేయనటువంటి ఇంటర్వ్యూస్ ఇప్పుడు మొదలెడుతున్నాను. రాజకీయంగా యాక్టివ్గా ఉంటున్నటువంటి వ్యక్తులను ఇంతవరకు మనం టచ్ చేయలేదు. ఈరోజు గుడ్ రైట్ పర్సన్తో దీన్ని మనం ఐవైఆర్ టాక్స్లో మొదలు పెట్టడం జరిగింది. వీరితో నా పరిచయం 2013 నుంచి మొదలైంది. ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ ఏ డికేట్. ఆంధ్ర భూమిలో ఎడిటర్గా ఆ రోజుల్లో విఆర్ శాస్త్రి గారు ఉండేవారు. చాలా గొప్ప నాలెడ్జబుల్ పర్సను, చక్కగా రాయగలిగినటువంటి జర్నలిస్ట్. వారి ద్వారా నాకు బొలిశెట్టి సత్యనారాయణ గారితో పరిచయం జరగటం జరిగింది. అప్పటి నుంచి ఆయనతో చాలా యాక్టివ్గా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను చాలా ఇష్యూస్. ఎందుకనంటే ఈయన కొద్దిగా విలక్షణమైన రాజకీయ నాయకుడు. సాధారణంగా మనకు రాజకీయాల్లో ఉన్నది అంటే చూస్తూనే ఉన్నాం కదా, ఎటువంటి స్టాండర్డ్కి వచ్చేసామంటే ముందుకో ఒక తరం వెనక ఎట్లా ఉండేదో ఆ తరం వెనక ఎట్లా ఉండేదో ఈ తరంలో అయితే మనం చూస్తూ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో చాలా హ్రస్వ దృష్టి, సంకుచితమైనటువంటి అజెండా, మళ్ళా నెక్స్ట్ టైం ఎట్లా ఎన్నిక కావాలనేటటువంటి ఆ ఒక్క అజెండాతోనే ముందుకు పోయేవాళ్ళు. కానీ ఇష్యూస్ మీద నాలెడ్జి, ఇష్యూస్ మీద డిస్కషను, ఇష్యూస్ మీద అభిప్రాయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులను చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఐఏఎస్లో ఉండి పరిపాలనలో ఉన్నాం కాబట్టి చాలామంది రాజకీయ నాయకులతో మనకు చాలా చాలా ఇంటరాక్షన్ ఉంటూ ఉంటుంది. దానికి విలక్షణంగా వీరు మంచి పట్టున్నది సబ్జెక్ట్స్ మీద, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన దాంట్లో ఆయన ఒక రకంగా ఆయనకు ఫార్మల్గా పిహెచ్డీ లేకపోయినా పిహెచ్డీకి మించినటువంటి నాలెడ్జ్ ఉంది. రెండోది విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ కాలంలో అసలు ఎక్కడ చూడటం లేదు. అందుకనే పైకి రాలేదేమో ఒక రకంగా నేను అనుకోవటం. అది ఆయనకు హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి వాతావరణంలో పెద్ద హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు. అది అయినా కానీ దాన్ని వదలకుండా ఒక పద్ధతిగా పోతూ ఉన్నాడు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్లో తర్వాత ఎంపీగా కూడా వైజాగ్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ పైన జనసేనలో వీరు వచ్చారు. పోయిన తర్వాత వీరు జనసేన నుంచి బయటకు వచ్చారనగానే ఒక చిన్న వీడియో నేను ఐవైఆర్ టాక్స్లో మామూలుగా చేశాను. దాంట్లో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. జనసేనకు ఒక ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఇవ్వటంలో ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ను పోషించారనేది వాస్తవం. ఈ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ్ గారిని తీసుకురావటం, ఆయన ఆధ్వర్యంలో కొన్ని సెమినార్సు అవి విజయవాడలో నిర్వహించడం, నేను కూడా దానికి దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు పాల్గొనటం జరిగింది. అట్లాగే అమరావతి రాజధాని, ఆ ఫ్లడ్ ప్లేన్ ఏరియాస్, వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా నిర్దిష్టమైనటువంటి వ్యూస్తో వర్క్ చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు జనసేన నుంచి బయటకు వచ్చారు. ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, దీనంటిని గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే కృష్ణారావు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కంబైన్డ్ స్టేట్. మీరంటే నాకు చాలా గౌరవం అప్పటి నుంచి, మన పరిచయం అప్పటి నుంచి కూడా. అయితే ఇప్పుడు మీరు అడగబోయే ప్రశ్నలు ఏమైనా సరే నేను ఐఎమ్ రెడీ టు ఆన్సర్ దెమ్. ఫస్ట్ లెట్ us స్టార్ట్. పవన్ కళ్యాణ్ గారితో చాలా క్లోజ్గా ఆల్మోస్ట్ ఆల్ ఒక డికేడ్ ప్రయాణం చేశారు, ఒక దశాబ్దం. సడన్గా ఈరోజు
అక్కడి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? లీడర్కు మీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవటమా, మీరు ఆయనతో విభేదించారా ఆన్ సమ్ ఫండమెంటల్ ఇష్యూస్? ఇది ఎందువల్ల జరిగింది అనేది కాస్త. అంటే కొన్ని రిలేషన్స్ విజిబుల్గా ఉంటాయండి. మీరు చెప్పారు కదా డికేడ్ అని, నాది మోర్ దాన్ 2.5 decades పరిచయం ఆయనతో. కాబట్టి అది అందు గురించి ప్రజలకు తెలిసింది. తెలియంది చాలా ఉంటుంది. కనబడేది కాకుండా కనబడింది చాలా ఉంటుంది. కనబడింది ఆయనతో నా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఉంది. అయితే ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేయక ముందు నుంచి ఉంది. యువరాజ్యం అని ఒక ఆలోచన వచ్చినప్పటి నుంచి ఉంది. అయితే ఇవన్నీ లోపల ఉన్నాయి. నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అని కూడా నేను ఇప్పుడు చెప్పను. పైన ఎవరైనా అపాయింట్మెంట్ అడిగినా ఏమడిగినా నాకు తెలియదయ్యా అని చెప్తాను. రిలేషన్షిప్ అంటే 2 ఉంటాయండి. ఐవర్ కృష్ణారావు, మీరు నేను రోజు మాట్లాడుకోం, కానీ పరస్పరమైన గౌరవం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను రోజు మాట్లాడుకోం. ఆయన అంటే నాకు గౌరవం, నేనంటే ఆయనకి అమితమైన గౌరవం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆ గౌరవాన్ని ఆయన 1-2 సార్లు డిస్ప్లే చేశారు. మా ఇంటికి ఆయన రాలేదు, ఆయన ఇంటికి నేను వెళ్ళలేదు లేదు, కానీ హరిద్వార్లో 3 రోజులు రాజేంద్ర సింగ్, నేను ప్లస్ అంటే నదులు పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కలిసి ఒక 60 మంది సభ్యులతో మీటింగ్ పెడితే ఆయన వస్తానని, అంటే ఆయన కమిట్మెంట్ ఎలాగుంటుందంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి శాస్త్రి గారు నేను కలిసి కళ్యాణ్ గారిని కలిసి ఒక పుస్తకం ఇచ్చాం. అది ఆ పుస్తకం ఏంటంటే మన ప్రొఫెసర్ జీడి అగర్వాల్ గారి తాలూకా జీవిత వృత్తాంతం. జీడి అగర్వాల్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే భగీరథి మీద డ్యామ్స్ ఉండకూడదు, నెక్స్ట్ గంగని సరిగ్గా ప్రక్షాళన చేయడం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అప్పటికి ఆయన ఉపవాస దీక్ష 50 రోజులు చేరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఒక లెటర్ నేను సంతకం పెట్టించుకొని వెళ్ళా. సంతకం పెడుతున్నప్పుడు అంటే సత్యాగ్రహం చెప్తే మంచిది అయ్యి ఉంటుంది అనే ఉద్దేశమే తప్ప ఆయనకు పూర్తిగా అసలు ఆ లెటర్ తాలూకు ఇంటెన్సిటీ కూడా ఆయనకు తెలియకుండా ఎవరు సార్ జీడి అగర్వాల్ గారు దీని గురించి సంతకం పెడుతున్నారు అది ఇదని చెప్పారు, సంతకం పెట్టారు. ఆ తర్వాత 111 రోజులు ఆయన చనిపోయారు. చనిపోయిన వెంటనే కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, అయ్యో మనం అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఉండాల్సింది, నేను కలిసి ఉండాల్సింది ఆయన. సరే, ఆ తర్వాత ఒక 4 రోజులకి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు నేను కలిసి అతన్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు వెంటనే ఆయన ఆ పుస్తకం ఇస్తే, ఇది నాది చాలా పెద్ద పొరపాటు జరిగింది, ఆ చనిపోక ముందే నేను ఆయన కలిసి ఉంటే ఆ నిరాహార దీక్ష ఆ ఉపవాసాన్ని విరమించడానికి ఏదైనా చేసి ఉందో ఆయన కాపాడుకోగలిగే వాళ్ళని. అతను కూడా ఎటువంటి అతనంటే జీడి అగర్వాల్ గారు ఒక బర్క్లీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ హెడ్ అండ్ ఐఐటి స్థాపించినవాడు, ఐఐటిని స్ప్రెడ్ చేసినవాడు. అటువంటి ఇంజనీర్ అక్కడికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ సైన్స్ మీద చేస్తూ ఆ ఎన్విరాన్మెంట్ సైన్స్లో ఆయన భాగంగా ప్రపంచంలో ఉన్న అన్ని నదుల నుంచి నీరు తెప్పించుకొని టెస్ట్ చేశారు. అందులో ఆయనకు అర్థమైంది ఏంటంటే గంగలో ఉన్న పవిత్రత, గంగలో ఉన్న రోగ నిరోధక శక్తి ప్రపంచంలో ఏ నదిలో లేదు, కనీసం 20% లేదు. అంటే అంత మహత్యం ఉన్న గంగా నదిని మనం పాడు చేసుకుంటున్నాం, దాన్ని ఎలాగైనా సరే రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ లోపల ఇందిరాగాంధీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అంటే ఇందిరాగాంధీ గారి టైంలో ఇండస్ట్రియలైజేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, సో మాకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి ఒక వ్యక్తి కావాలి, మీరు తప్ప దానికి ఎవరు కనబడలేదు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ చూడండి, ఒక ప్రైమ్ మినిస్టరు ఒక జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆయన ఇండియాకి తీసుకొచ్చి ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా, ఫస్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫస్ట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జీడి అగర్వాల్. సో ప్రొఫెసర్ జీడి అగర్వాల్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆయన గంగను ప్రక్షాళన చేయడానికి, పరిరక్షించడానికి చాలా కష్టపడ్డారు. నామ్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ఆయన సెట్ చేశారు. ఆ తర్వాత ఆయన రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడంటే, నేను సెట్ చేసిన నామ్స్ని ఈ దేశం ఫాలో అవడం లేదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫాలో అవడం లేదు, ఓన్లీ రూల్స్ ఫ్రేమ్ చేయడం వరకు అయితే నాకు అక్కర్లేదు అని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఆయన బతిమాలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారి టైంలో గంగా బేసిన్ అథారిటీ అని పెట్టి దానికి ఆయన చైర్మన్ మన్మోహన్ సింగ్ అండ్ వైస్ చైర్మన్ ఆయన అక్కడ కూడా మీరు సరిగ్గా పనిచేయడం లేదు, తప్పులు చేస్తున్నారని చెప్పి అక్కడ రిజైన్ చేశారు. చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ గారితో కలిసి తరుణ్ భారత్ సంఘ్లో కొన్నారు. ఆ తర్వాత నాకు గంగ దగ్గరలోనే ఉండాలని చెప్పి మాతృ సదన్ అని గంగా ఒడ్డున వెళ్ళిపోయారు. తర్వాత కళ్యాణ్ గారు చెప్పి ఆ రోజు మీరు చెప్పినప్పుడు చాలా బాధపడి, చనిపోయినప్పుడు అలాగా చూడలేదు, చనిపోయి ఇప్పుడు 5-6 నెలలు అయింది, ఆయన ఫస్ట్ సంవత్సరీకానికి
మనం వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఆయన ఎక్కడైతే ఉన్నారో చివరి శ్వాస విడిచారో ఆ ఆశ్రమం దగ్గర ఆ సమాధి దగ్గర మనం గడిపితే ఆయన ఆత్మశాంతి కాకుండా ఈ మెసేజ్ని యువతకు తీసుకెళ్ళవచ్చు అని. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. ఇదంతా మీకు మా న్యూస్లో రాదు కదా, ఏ ఛానల్స్లోనే రాదు. కాబట్టి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఎన్విరాన్మెంట్ గురించి 3 రోజులు ఆయన టైం 5 నిమిషాలు ఇవ్వని వ్యక్తి 3 రోజులు డే అండ్ నైట్ అక్కడ కూర్చున్నారు, నేల మీద పడుకున్నారు, ఆశ్రమంలో ఉన్నారు. ఇదంతా ఎవరు చేయరు కదా, ఎవరికి అవసరం లేదు. దాన్ని అందుకు ప్రచారం చేసుకోలేదు. పోనీ అక్కడ కూర్చుని ఏదైనా ప్రచారం చేసుకున్నారంటే మీ మీడియాలో ఎక్కడ మీ దగ్గర వరకు రాలేదు కదా. సో అటువంటి వ్యక్తి ఉంటారు. అటువంటి వ్యక్తితో నా పరిచయం, గత పరిచయం తెలియలేదు. మీరు పార్టీ పరంగా ఈయనకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే లెటర్ ఇచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు, ఆఫీస్ ఇచ్చిన లెటర్ ఏంటంటే సత్యనారాయణ గారి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు. సో హిస్ స్టేట్మెంట్స్ ఆర్ నో మోర్ వ్యాలిడ్, నో మోర్ జనసేన స్టేట్మెంట్స్, కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ జనసేన స్టేట్మెంట్స్. ఎందుకంటే నేను ప్రధాన కార్యదర్శి పదవి కాకుండా నేను స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా మాట్లాడితే ఈ కూటమికి ఏమైనా ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అందులో అబ్సల్యూట్గా ఈజ్ యాక్చువల్లీ లిబరేటెడ్ మీ అండ్ ఐ థ్యాంక్డ్ హిమ్ ఆల్సో. నేను ఆ తర్వాత నేను ఒక ట్వీట్లో చాలా క్లియర్గా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, నేను అంటే ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకున్నారు, బట్ ఈ రిలీవ్డ్ మీ. అది పెద్ద అడ్వాంటేజ్ నాకు. నేను ఏమైనా మాట్లాడవచ్చు, నిజాలు మాట్లాడవచ్చు. అంటే ఇదివరకు అబద్ధాలు ఆడేవాడిని కాదు, కానీ నిజాలు తక్కువ చెప్పేవాడిని. ఇప్పుడు నిజాలు నిర్భయంగా చెప్పచ్చు. మిమ్మల్ని గురించి చేసిన వీడియోలో కూడా ఈ పదం వాడాను. ఇది ఈయన జనసేన నుంచి బయటికి రావటమా స్ట్రాటజిక్ రిట్రీట్ అని. స్ట్రాటజిక్ రిట్రీట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే 2 విషయాలు. రాజకీయం అనేది రా పవర్. సో రాజకీయంలో చాలా కాంప్రమైజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే సర్వైవ్ కాలేరు. బేసికలీ నో బడీ కెన్ సర్వైవ్. సో ఈ రోజున్న పరిస్థితిలో మీ స్ట్రాంగ్ స్టాండ్ ఇన్కన్వీనియంట్ అయి ఉండొచ్చు. బికాస్ ఆయనకు ఒక రాజకీయమైన స్ట్రాటజీ ఉంటుంది, లాంగ్ టర్మ్ విజన్ ఒకటి ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ విజన్ను రీచ్ కావటానికి షార్ట్ టర్మ్ కాంప్రమైజెస్, దట్స్ పార్ట్ ఆఫ్ ఎనీ పార్ట్. ఆ షార్ట్ టైం కాంప్రమైజెస్లో మీరు ఇన్కన్వీనియంట్ అవుతారనే ఉద్దేశంతో మీరే బయటికి రావటానికి ప్రయత్నం చేశారా? అంటే నేనే కాదండి, అతను ఆయనకు కూడా ఇన్కన్వీనియన్స్, కూటమికి కూడా ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంటూ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటూ 2 అడ్డంకులు వచ్చినాయి నాకు. ఒకటి ఏంటంటే, నేను ఎన్విరాన్మెంట్ జనరల్ సెక్రటరీగా ఉంటూ తరుణ్ భారత్ సంఘ్ తాలూకా అంటే జల్ బిరాదరి తాలూకా నేషనల్ కన్వీనర్గా ఉంటూ నేను గవర్నమెంట్ మీద కేసు వేశాను 2020లో. ఆ కేసు ఇప్పుడు యాక్టివ్ హియరింగ్కి వచ్చింది. కేసు వేసినప్పుడు పర్యావరణ శాఖ మా దగ్గర లేదు, మేము అలయన్స్ పార్ట్నర్ కాదు గవర్నమెంట్లో. ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అయ్యి ఉండి, నేను పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖకి మంత్రిగా ఉంటూ ఆయన మీద నేను కేసు వేసినట్టు అయింది. అది ఒక మోరల్ బైండింగ్, మోరల్ అథారిటీ ఇది ఏంటంటే, ఆబ్లిగేషన్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పార్టీ ఇంపార్టెంటా, పర్యావరణం ఇంపార్టెంటా, రాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందేమో, రాకపోతే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్కి ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో అన్న మీమాంస ఉంటుంది. సో ఎప్పుడైతే పార్టీ నుంచి పైకి వస్తామో పర్యావరణం ప్రధానం, ఇంకేం మిగతాదేం లేదు. సో దాని గురించి నేను ఏమైనా మాట్లాడవచ్చు. నేను మాట్లాడడం వల్ల అక్కడ పర్యావరణ విధ్వంసం తగ్గొచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. నేను లోపల ఉండి మాట్లాడకపోతే అది విధ్వంసం కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద పర్పస్. ఇప్పుడు అంటే ఒక పాయింట్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది, ఫ్యాక్ట్ కావచ్చు, ఫ్యాక్ట్ కాకపోవచ్చు. ప్రధానమైన కాపు కమ్యూనిటీ లీడర్సు జనసేనలో ఇమడలేక ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్నారు. వివి లక్ష్మీనారాయణ గారు చాలా క్లోజ్గా మూవ్ అయినాడు, వైజాగ్లో క్యాండిడేట్ కింద చేసి మంచి ఓటింగ్ అది వచ్చింది. క్రమంగా ఆయన బయటకు వచ్చేసాడు. చంద్రశేఖర్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా క్లోజ్గా మూవ్ అయినాడు, చాలా వర్క్ చేశాడు, ఆయన బయటకు వచ్చేసాడు. ఈరోజు మీరు బయటకు వచ్చారు. ఇది ఒక ట్రెండా? అంటే కాపు సామాజిక వర్గంలో ప్రాధాన్యం ఉన్న లీడర్లు జనసేనలు ఇమడలేకపోతున్నారా? వాళ్ళు రావటం వేరే సర్కమస్టాన్సెస్, మీరు రావటం వేరే సర్కమస్టాన్సెస్, ఇది కరెక్ట్ కాదా? మీ అంటే బేసిక్గా కాపు కమ్యూనిటీ ఒక లీడర్షిప్ని ఒప్పుకోదండి.
పెద్ద కమ్యూనిటీ. మీరు చూడండి వరల్డ్లో యానిమల్స్ కానీ పీపుల్ కానీ లార్జ్ కమ్యూనిటీ డివైడ్స్, స్మాల్ కమ్యూనిటీ యునైట్స్. మైనారిటీస్ కలిసి ఉంటారు, మెజారిటీ విడిపోతారు. వాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు, వీళ్ళు ఎందుకు కలిసి ఉన్నారంటే 5% ఉన్న వాళ్ళు కలిసే ఉంటారు, 6% ఉన్న వాళ్ళు. ఒక్క పాయింట్ ఇక్కడ మిమ్మల్ని ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేస్తాను. కాపు కమ్యూనిటీ చాలా రోజుల నుంచి యూనిఫై చేయగలిగిన ఇమేజ్ ఉన్న వ్యక్తి కోసం చూస్తూ ఉన్నది. ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ దే స్టాండ్. ఇప్పుడు కమ్మ కమ్యూనిటీని ఎన్టీ రామారావు గారు ఆ రకమైన లీడర్షిప్ ఇచ్చి యూనిఫై చేయగలిగాడు. రెడ్డి కమ్యూనిటీకి మొదటి నుంచి అధికారంతో పాటు లీడర్షిప్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా. అటువంటి వ్యక్తి కోసం కాపు కమ్యూనిటీ చూస్తూ ఉన్నది. అటువంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి, పబ్లిక్ ఫిగరు మొట్టమొదటి చిరంజీవి గారు వచ్చారు. సో చిరంజీవి గారితో ఏకమైపోయినారు. ఆ పైన పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, చాలామంది లీడర్స్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కమ్యూనిటీ కోసం తపన పడే వ్యక్తుల్లో నేను ముద్రగడ పద్మనాభం గారిని చాలా పెద్దపీట వేస్తాను. ఎందుకంటే తెలుసు ఆయన నాకు కమ్యూనిటీ కోసం చాలా చాలా తపన పడతారు. అట్లాగే చాలామంది ఇతర లీడర్స్ ఉన్నారు. బట్ కమ్యూనిటీ ఎప్పుడూ అంతగా వాళ్ళతో పూర్తిగా ఐడెంటిఫై ఎందుకు కాలేదంటే వాళ్లకు ఇంత పాపులరు, ఇంత మెగా ఇమేజ్ లేదు. ఆ ఇమేజ్ ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు కమ్యూనిటీ న్యాచురల్గా 100% కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. జరిగింది ఎవరు, చిరంజీవి గారి కింద, జరుగుతున్నది పవన్ కళ్యాణ్ కింద. బట్ అధికారానికి రావటం అంటారా, అదొకటే చాలదు. యూ విల్ బి ఏబుల్ టు టేక్ అదర్స్ ఆల్సో విత్ యూ. అక్కడ స్ట్రాటజీ ప్లే చేయాలి. చెప్పండి, నా వ్యూ చెప్పాను. మీరు నేను చెప్పిన దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ లార్జ్ కమ్యూనిటీ అవుతుంది. మీరు ఇందాక 2 మాటలు చెప్పారు. వివి లక్ష్మీనారాయణ గారు, అదే జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయారు. తర్వాత పర్లేదు, వివి లక్ష్మీనారాయణ ఇస్ హిజ్ నేమ్, జేడి ఈజ్ నోన్ యాజ్ జేడి. ఓకే. సో తోట చంద్రశేఖర్ గారు చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కమ్యూనిటీకి. ఆయన ఎంతో చేశారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాదు. అసలు ఆయనకి సీట్ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. నేను బలవంతంగా నాకంటా 10,000 ఓట్లు ఇంక ఎక్కువ పడతాయి, మీరు ఇవ్వండి అని చెప్పి బలవంతంగా. ఆ రోజు ఒడ్డే సోమనాథ్ రిషి గారు నాకు ఫోన్ చేసి, ఏంటి నేను భీముల నుంచి కంటెస్ట్ చేస్తానన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి నా మాటగా కూడా చెప్పండి అంటే, నేను కన్విన్స్ చేసి ఆయనకి సీట్ ఇప్పించాను. సీట్ ఇప్పించి నా జీపు, నా మనుషులు చాలా వరకు పెట్టి నేను జీప్ ముందు నడుస్తూ ఆయనకు ప్రచారం చేశాను. ఆయన ఏమన్నారు, నాకు పవన్ కళ్యాణ్ కంటే నేనే పాపులరు, ఈవెన్ పెందుర్తి సెగ్మెంట్లో, గాజువాక సెగ్మెంట్లో కూడా నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్నారు. ఆ ఓట్లు అని కాదు, ఇప్పుడు కూడా పొలిటికల్ పార్టీ ఇప్పుడు కూడా చూడండి, ఓటు వచ్చింది మన వ్యక్తి పరంగా వచ్చింది 3,000 నుంచి 5,000 ఓట్లు వస్తాయి. మిగతాది పొలిటికల్ పార్టీ ప్లస్సా మైనసా. పొలిటికల్ పార్టీ అంతా కూడా దే వర్క్డ్ ఎగనెస్ట్, ఇంక్లూడింగ్ టీడీపీ వర్క్డ్ ఎగనెస్ట్ పవన్ కళ్యాణ్. రాకపోతే ఆ రోజు గాజువాకలో అంత గట్టి క్యాండిడేట్ని పెట్టరు, భీమవరంలో అంత గట్టి క్యాండిడేట్ని పెట్టరు. అంత గట్టి క్యాండిడేట్ని తెలుగుదేశం పెట్టింది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో కాదు కదా. సో దే వాంటెడ్ పవన్ కళ్యాణ్ టు లూజ్, అది క్లియర్. అన్ని పార్టీలు ఏకమై పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కష్టపడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ పర్సన్. ఆయన ఓడినా ఒకటే, గెలిచినా ఒకటే, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి అంత అభిమానం, ప్రజల్లో ఉన్న అభిమానం అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. వీళ్ళకి వెళ్లకుండా ఆపుకున్నారు. సో ఇట్ ఈస్ ఎప్పుడు కూడా మనం వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా కమ్యూనిటీ గురించి పనిచేసిన వాళ్ళు వేరులాగా భూమిలో ఉంటారండి. నాయకుడి పేరు పైకి వచ్చిందంటే వాడు కమ్యూనిటీకి పనిచేస్తున్నట్టు కాదు. ఇది నేను బ్లంట్గా ఒకరోజు మిర్యాల వెంకట్రావు గారు డాయస్ మీద ఉంటుండగా పొరపాటుని నన్ను మాట్లాడమని, నార్మల్గా నేను మీటింగ్లు ఏర్పాటు చేస్తాను కానీ నేను మాట్లాడమంటే నేను ఒకటే చెప్పాను, ఈ కాపు కమ్యూనిటీ చెడిపోవడానికి ఎవరైనా ఒక్క వ్యక్తి కారణం అనుకుంటే అది మిర్యాల వెంకట్రావు గారే. ఎందుకంటే ఒక వ్యక్తి అని కనపడగానే చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అయ్యా నీ కొడుకు పొజిషన్ ఆపేస్తావు, నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు సరెండర్ అవ్వు అంటాడు. అసలు ఎవడో తెలియదు అనుకోండి. ఇదే మిర్యాల వెంకట్రావు వెళ్ళి ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో, సార్ మా వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పాలి. ఒప్పుకోవడం లేదని చెప్పకుండా నేను మిర్యాల వెంకట్రావు కాపునాడు కార్పొరేట్ చైర్మన్ అనగానే, కాపునాడు చైర్మన్ అనగానే మీ మీద ప్రెషర్ పడుతుంది. మీకు ఈరోజు రెడ్డినాడు చైర్మన్ ఎవరో తెలుసా, కమ్మ సంఘం చైర్మన్ ఎవరో తెలుసా? కాబట్టి ఆ రూల్ చేశారు. క్షత్రియ సంఘం చైర్మన్ కూడా మీకు తెలియదు, వాళ్ళు పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే పేరు ఎప్పుడైతే పెట్టుకుంటారో, మాల మహానాడు, మాదిగ మహానాడు, కాపునాడు, వీళ్ళందరూ చైర్మన్లు పైకి తెలుసు, వాళ్ళకు అధికారంలోకి రారు. అధికారంలోకి రావాలంటే మిర్యాల వెంకట్రావు గారు ఒకసారి చెప్పారు, నేను కాపునాడు అనేది రిజిస్టర్ చేశాను కమ్యూనిటీని గ్యాదర్ చేయడానికి,
కొద్దిగా గ్యాదర్ అయిన తర్వాత దీన్ని కట్ చేసేసి ప్రజానాడు అని ఇంకోటి రిజిస్టర్ చేసి పెట్టుకున్నాను, దాన్నే ముందుకు తీసుకెళ్తామని. అందులోంచి వచ్చిందే ప్రజారాజ్యం. ప్రజానాడు అనేది ప్రజారాజ్యానికి మూలం. అయితే ఎప్పుడు కూడా మీరు ఇందాక ఒక మాట చెప్పారు, కులం వదిలేసి వెళ్ళిపోతుందని. కులం ఎక్కడ వదిలేసి వెళ్ళిపోదండి. మీరు ఒకటి గుర్తు, కాపు కులానికి ఉన్నది ఏంటంటే హైలీ ఇమోషనల్ అటాచ్మెంట్, సస్టైన్డ్ ఎమోషన్ కాదు, హైలీ ఇమోషనల్. ఈ రోజు ఏదైనా జరిగితే మొత్తం అందరూ తిరగబడిపోతారు, మరుసటి రోజు మర్చిపోతారు. మరుసటి రోజు రెడ్డి గారి దగ్గర కొంతమంది పారిపోతారు, ఈ చౌదరి గారి దగ్గర కొంతమంది పారిపోతారు, కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కమ్యూనిటీ ఎటువంటిదంటే, కమ్యూనిటీ పర్సే అడుగుతుంది అనేది మీడియా సృష్టి. కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఒక మంచి పని చేశారంటే వెనకదలు వచ్చేస్తారు, చెడ్డ పని చేశారంటే దూరం. కమ్యూనిటీ వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నది మాత్రం అవ్వరు. కాపులు ప్రధానంగా ఉన్నవి గట్టిగా చూస్తే ఒక 50 స్థానాలు 60 స్థానాలు ఉంటాయి. 60 సీట్లతో ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా? అవ్వరు. అలాగే 27% ఉందన్నారు. 27% ఉన్న వాళ్ళు ఇప్పటికీ కావడం చాలా కష్టం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కన్సాలిడేట్ అయిపోతారు. ఈ 27 ఉండిపోతుంది, మిగతా 73 ఏకమైపోతుంటారు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే చిన్న కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, వాడు చిన్నోడు కదా. అంటే కొంత నేను దాని మీద డిఫర్ అవుతాను. 2 రకాలుగా. ఒకటి, నీకు ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి, అక్కడ కమ్యూనిటీ బేస్ ఇస్తుంది. ఆంధ్రాలో ఆ బేసు యూటిలైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా కాపులకు ఉంది, రెడ్లకు ఉన్నది, కమ్మలకు ఉన్నది. కమ్మలు రెడ్లు యూటిలైజ్ చేసుకోగలిగారు, కాపులు ఇంకా చేసుకోలేదు. ఒక్క నిమిషం చెప్తాను. అంటే 2 విషయాలు. పొలిటికల్ స్పేస్ ఎట్లా వస్తుందంటే, ఒక తడవ నువ్వు గనక అధికారాన్ని చేజిక్చుకొని ఒక 5-10 ఏళ్ళు ఉండగలిగితే, నువ్వు 20 కాదు, 30 కాదు, 5 కాదు, 10 కాదు, నువ్వు ఒక కోయిలేషన్ను బిల్డ్ చేసుకోగలవు. ఆ కోయిలేషన్ విల్ రన్ టిల్ దిస్ టీమ్ రన్స్. హైలీ అన్పాపులర్ అయి బయటికి పోగలిగింది. కమ్మవారికి అడ్వాంటేజ్ ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు. అప్పటికి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఒక స్వీప్ కింద అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అయి ముందుకెళ్ళారు. మీకు ఒక చిన్న బ్రేక్, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను నేను. ఎన్టీ రామారావు గారికి కమ్మవారికి ఎన్టీ రామారావు ఏం చేయలేదండి, కమ్మవారు ఎన్టీ రామారావు చేశారు. బేసిక్గా ఎందుకంటే కమ్మవారికి ఒక గుర్తింపు వచ్చింది, ఐడెంటిటీ కాదండి. ఎన్జీ రంగా గారు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ కాలేదో ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఎకనామిక్స్ మీద పడ్డారు. మన డబ్బు బాగా సంపాదించుకొని డబ్బు రాజకీయం చేయాలని. సో డబ్బు బాగా సంపాదించుకోవడం వల్ల ఉండడం వల్ల వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి. డబ్బు వచ్చేసింది, ఐడెంటిటీ కావాలి. ఉద్యమం వచ్చింది, జయాంధ్ర ఉద్యమం. ఆ తర్వాత వాళ్ళకి అధికారం వెంటనే రాలేదు. మీకు తెలుసు, మన జలగం వెంగళరావు గారు రావడం, అని ఎవరు తెచ్చారు, ఇవన్నీ కూడా మళ్ళీ వెనకతల తెలిసిన వార్తలు ఇవన్నీ. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, అధికారం వస్తే అన్న మాట, అధికారం కాపులకు ఇవ్వకూడదని 1962లో నీలం సంజీవ్ రెడ్డి గారు కాపుల్ని బీసీల నుంచి తొలగించారు. తర్వాత దామోదరం సంజయ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టారు, మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ వెంటనే తొలగించారు. అది పెట్టిన దామోదరం సంజీవ్ గారిని తీసేశారు. బేసిక్ ఎందుకంటే ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇది పవర్ అనేది చాలా అబ్సల్యూట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఇక్కడ ముందు పవర్ ఎందుకు రాలేదు అని అడిగితే, ఎవరైనా నన్ను అడిగితే, అంటే రాడికల్ యాక్టివిటీస్లో ఒక రకంగా చెప్పాలంటే అభ్యుదయ భావాలతో ముందుకు వచ్చింది కమ్మవారు, రెడ్డి వారు గట్టిగానే వచ్చారు, తప్పేం రాదు. అయితే కమ్మలకి అధికారం రాకుండా రెడ్లకి ఎందుకు వచ్చిందంటే, కేంద్ర బిందువు ఢిల్లీ, ఈ కమ్మవారికి హిందీ రాదు, రెడ్లందరికీ హిందీ వచ్చు. తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో బాగా హిందీ ఒకటి ఉండడం వల్ల ఏమైందంటే, వీళ్ళకి అధిష్టానంతో మాట్లాడే అవకాశం దొరికింది ఒకటి. 2, అప్పటికే వీళ్ళంతా ఇక్కడ మోతుబర్ల కింద బాగా ఉండడం వల్ల, నెక్స్ట్ కంఫర్టబుల్గా మిగతా వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల అధికారం రాలే. కానీ అధికారం గురించి అప్పుడే ఎన్జీ రంగా గారికి కానీ వచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ వచ్చినంత వరకు మరి 33 ఎయిట్ చేశారు. అలాగే కమ్మవారికే 33 సంవత్సరాలు పడితే ఎన్టీ రామారావు వచ్చినంతగా అవ్వకపోతే కాపులకి ఎన్నేళ్ళు పట్టాలండి? వాళ్ళు స్వాతంత్రం రాకముందు నుంచి రాజ్యాధికారి గురించి పనిచేస్తున్న సంస్థ. ఓకే, నాది కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ దిస్ లేదు. టేక్ ఏంటంటే, నెహ్రూ గారు సెంట్రల్లో కన్సాలిడేట్ అయిన తర్వాత ఆయన సిస్టమేటిక్గా రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఏది బలమైన కమ్యూనిటీయో అగ్రికల్చర్గా, ఎకనామిక్గా, వాళ్లకు రాష్ట్ర స్థాయి అధికారాన్ని ఇచ్చేసి, వాటిల్లో ఉండే ఏ లీడర్ కూడా నేషనల్ స్థాయిలో ఎదిగే స్టేచర్ లేని వాళ్ళని చూసుకొని తనకు అడ్డు రాకుండా ఒక పెద్ద గేమ్ ప్లాన్తో ఈ
రాష్ట్ర స్థాయి నాయకత్వాలను ఏర్పాటు చేశాడు. దాంట్లో భాగంగానే ఆయన ఐడెంటిఫై చేసినటువంటి రెడ్డి కమ్యూనిటీ లీడర్షిప్ కాంగ్రెస్లో చాలా స్ట్రెంగ్తన్ అయింది. అదొక పాయింట్. రెండోది, ప్రత్యేక ఆంధ్ర ఉంటే రెడ్డి కమ్యూనిటీ లీడర్షిప్ అదే స్థాయిలో కొనసాగి ఉండేది కాదు. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగానే తెలంగాణ రెడ్డి కమ్యూనిటీ, రాయలసీమ రెడ్డి కమ్యూనిటీ కలిసి ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ బేస్ రావటంతో సెంటర్లో ఆయన సపోర్టు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు నిలబడితే వాళ్ళు గెలిచారు కదా, అక్కడ కమ్యూనిటీ ఇష్యూయే లేదు అప్పట్లో. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ 1951 నుంచి 67-70 దాకా అదే సిస్టమ్ కంటిన్యూ అయింది. సో దానికి అనుగుణంగా వచ్చినటువంటి లీడర్షిప్ రెడ్డి లీడర్షిప్, దానిని ఛాలెంజ్ చేసినటువంటి లీడర్షిప్, అది పాపులర్ ఇమేజ్ సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారి ద్వారా వచ్చింది. కాపులకు ఆ స్థాయిలో రావడానికి పొలిటికల్ స్పేస్ కావాలి. పొలిటికల్ స్పేస్ ఓపెన్ అప్ కావటం లేదు. బేసిక్గా అటు ఇటు రెండు ఉన్నాయనుకో, వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకేస్తారు, వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకేస్తారు. మధ్యలో నువ్వు మూడో ఆల్టర్నేటివ్గా పైకి రావటానికి చాలా కృషి చేయాలి. అక్కడ రైట్ కాంప్రమైజెస్ పవన్ కళ్యాణ్ గారు చేయలేదేమోనని నా అభిప్రాయము. బట్ ఎనీ కేస్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సో ఈ రాజకీయ పరిస్థితుల గురించి మీరు ఇంకేదైనా చెప్పేది ఉంటే చెప్తారు, కానీ దాని ఎన్విరాన్మెంట్ ఇష్యూ కిందకి వెళ్ళిపోదాం. సార్, పొలిటికల్గా చిరంజీవి గారు వచ్చినప్పుడే కాపు కమ్యూనిటీ అధికారంలోకి వచ్చింది. చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అది అవ్వకుండా ఏ రకంగా ఎవరెవరు కుట్ర చేశారనేది మీకు తెలియంది కాదు. అటు పరకాల ప్రభాకర్ గారు డైరెక్ట్గా ప్రజారాజ్యం వేదిక మీద కూర్చొని, ప్రజారాజ్యం ఆఫీసులో కూర్చొని ఇది ఒక విషవృక్షం అని అదే మాట మీరు బీఆర్ఎస్లో కానీ, లేకపోతే వైసీపీలో కానీ, లేకపోతే ఇంకా ఈవెన్ కాంగ్రెస్లో కానీ అనగలరు ఎవరన్నా? కాంగ్రెస్లో అంటే అనొచ్చు, కానీ మిగతా పార్టీలో, తెలుగుదేశంలో ఎవరైనా అనమనండి, గంటలో చంపేస్తారు. నేను చెప్తున్నా, పార్టీలో కూర్చొని ఈ పార్టీ విషవృక్షం అని అనమనండి, పార్టీ క్యాడర్ని, ఎవరైనా నాయకుల్ని చంపేస్తారు, చెత్తగొట్టేస్తారు. కానీ ఆ తిరుగుబాటు చేయలే. ఎందుకు చేయలేదంటే, ఆ రోజు చిరంజీవి గారు 100 మందికి బీసీ వాళ్ళకి టికెట్లు ఇచ్చినా దాన్ని ప్రచారం చేయాల. ఎందుకంటే చిరంజీవి గారికి ఛానల్ లేదు. అప్పుడులో ఈ తోట చంద్రశేఖర్ గారు ఛానల్ పెట్టలేదు. పెట్టుంటే ప్రచారం చేశారు. పేపర్ లేదు కాబట్టి లేవు. కాబట్టి ఏమంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారంటే కేవలం మీకు తెలుసు, ఆ రోజు శాస్త్రి గారు దీనికి అసైన్ చేయబడ్డారు. ఎవరు? రామోజీ గారు ఎన్టీ రామారావు ప్రచారాన్ని కవర్ చేయమన్నారు శాస్త్రి గారు. ఆయన చెప్పింది ఏది ఈ న్యూస్ పేపర్లో రాలా. ఆయన ఇష్టం వచ్చింది ఆయన మాట్లాడాడు. న్యూస్ పేపర్లో మాత్రం ఏం మాట్లాడితే ప్రజలకు నచ్చుతుందో అది వచ్చింది. చెప్పిన స్టేట్మెంట్స్ కూడా చేసి అస్సలు ఏంటంటే అదంతా బేసిక్ థింగ్ ఏంటంటే మార్పు కావాలనుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు కాపు కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి కాపు కమ్యూనిటీ ఒక్కటే ఉంటే అవ్వదండి. బేసిక్గా కాపు కమ్యూనిటీకి ఎనిమిస్ ఎవరు ఉంటారు? రెడ్లు, కమ్మవాళ్ళు ఉండరు, వీళ్ళు తక్కువ. ఎనిమిస్ అంతా కూడా వర్కింగ్ కల్చరే. ఎందుకంటే వీళ్ళు ఈ ఫీల్డ్ ఉంటారు కదా, వీళ్ళు గొడవ అంతా కూడా ఇప్పుడు బీసీ సెట్టి బలితులతోటి, లేకపోతే దళితులతోటి, వీళ్ళతోటి వాళ్ళతోటి ఉండేది. వీళ్ళందరినీ సంఘటన చేసుకొని ముందుకు వెళ్ళడానికన్నా పెద్దన్న పాత్ర పోషించమని చెప్పారు, పోషించారు. తర్వాత పవన్ కళ్యాణ్ అనుకున్న చేయడం లేదని చెప్తున్నది వాస్తవం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కమ్యూనిటీ ఈజ్ హ్యాపీ విత్ పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా. కానీ పైకి ఏంటంటే కమ్యూనిటీ హ్యాపీగా లేదు అనేది ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ విలేజెస్లో పంచాయతీ గ్రామ సభలు జరగడం, పంచాయతీలకు రోడ్లు రావడం, ట్రైబల్ ఏరియాలకు రోడ్లు రావడం, దట్స్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్. మీరు చెప్పినట్టు కొన్ని కాంప్రమైజ్లు అవుతున్నాయి. ఆ కాంప్రమైజ్లు నాకు నచ్చక నేను పైకి వచ్చేసాను, అది వేరే సంగతి. నేను విడుదల కోరుకున్నాను. కానీ ఒక్కటేమంటే, మార్పు గురించి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వాలి, లోపల ఉన్నా పైన ఉన్నా. అప్పుడే మార్పు వస్తుంది. మార్పు అనేది మనకు కావాలి. నెక్స్ట్ లీడర్స్ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా కాపు కమ్యూనిటీ నుంచి ఏ లీడరు పైకి వచ్చి ఇది తప్పు జరుగుతుందని అన్నోలా. ఇప్పుడు జరుగుతున్న తప్పు అయితే ఒకటి మాత్రం నేను ఓపెన్గా చెప్పగలుగుతాను, కాపు కమ్యూనిటీ కాదు అన్ని కమ్యూనిటీస్కి, ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి. మీరు ఇదివరకు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. మీకు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 500 కోట్లు ఇస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు నిలబెట్టి గట్టిగా అడిగితే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయా అన్నారు. కాపు కార్పొరేషన్కి నిధులు లేవు. కాపు కార్పొరేషన్కి ఎంత ఇస్తానన్నారు? 1000 కోట్లు. తర్వాత 2000 చేశారు. 2000 సంవత్సరానికి 2000 కోట్లు. సంవత్సరానికి 2000 కోట్లు చెప్పుని 5 సంవత్సరాలకు 10,000 కోట్లు ఇవ్వాలి.
నాకు మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో గవర్నమెంట్ ల్యాండ్ 10 ఎకరాలు మార్కెట్ రేట్కి ఇవ్వమనండి కాపు భవనాలు కట్టుకోవడానికి. కాపు పేర్లు రిజిస్టర్ చేయమనండి, ఇది కాపు బిల్డింగ్ అని చెప్పి. ఎక్కడ ఇచ్చారు? అందరూ చెప్పడమే. చేస్తే వీళ్ళు పెద్దలు అయిపోతారు కదా, చేస్తే వీళ్ళు చదువుకుంటారు, అక్కడ హాస్టల్స్ పెట్టి చేస్తే అక్కడ చదువుకుంటే పెద్దలు అయిపోతారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకుంటారు. చేయకూడదు. వాడికి కాపోడికి ప్రాబ్లం వస్తే ఒక రెడ్డి గారి దగ్గరకో, చౌదరి గారి దగ్గరకో, రాజు గారి దగ్గరికి వెళ్ళాలి, పవర్ ఆల్ చేతిలో పెట్టుకోవాలి. అది జరుగుతుంది ఇప్పటివరకు. అది కమ్యూనిటీకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీకి నిజంగా ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళాలండి? ఇదివరకు మీరాల వెంకట్రావు ఉండేవాడు, ఆయన పోయాడు. మీరు చెప్పిన ముద్రగడ పద్మనాభం మీద నాకు ఎప్పుడూ మంచి అభిప్రాయం లేదు. ఆయన పైకి కనబడడం వేరు, లోపల వేరు. సో నాకు అది తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ ఆయనతో లేను. డే 1 నుంచి నేను డిసోసియేట్ అయి ఉన్నా. ఎందుకంటే ఆయన ఇంటి కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి గొడవ పెట్టిన గొడవ పబ్లిక్ గొడవ ఉండదు. అది కూడా కాదండి, అలకడం మంచిదే ఓకే, కానీ ప్రాబ్లం అది కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డబ్బులు కొడతాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏమి ఇవ్వకపోయినా మాట్లాడు. నేను అడిగినట్టు ఏమయ్యా మా కులానికి 2,000 కోట్లు ఇస్తానన్నారు సంవత్సరానికి, ఎక్కడున్నాయి డబ్బులు అనేది అది నిలదీయాలి కదా. ఆయన కాపు నాయకుడు కదా. లేకపోతే ఇప్పుడు దాసరి రామన్ కుర్రోడు ఉన్నాడు చిన్నోడు, వాడి కాపు నాయకుడు కదా, వాడిని నిలదీయాలి కదా. వాళ్ళు దాని గురించి ధర్నాలు చేయాలి కదా. టీవీల ముందు వచ్చి మాట్లాడడం కాదు కదా. మేమంటే రాజకీయ నాయకులు. ఐ కెనాట్ స్పీక్ అబౌట్ కమ్యూనిటీ, ఐ స్పీక్ అబౌట్ ఆల్ కమ్యూనిటీస్. కాబట్టి ఇప్పుడు ఆ కమ్యూనిటీ నాయకులు అన్నోళ్ళు నిరాదీక్ష చేసి కూర్చుంటారు. మాకు ఇవ్వాల్సిన 1000 కోట్లు ఎక్కడయ్యా అని అడగాలి కదా. ఇప్పుడు విదేశీ విద్యా దీవెన డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారట. మొన్న కూడా ఫోన్ చేశాడు నాకు, ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, ఆయన శాఖ కూడా కాదు కదా, నువ్వు చేయాల్సింది వెళ్ళి సీఎం ఇంటి దగ్గర చేయరు, అది డిప్యూటీ లోకేష్ గారి ఇంటి దగ్గర చేయి, ఇక్కడెందుకు చేస్తానంటావు అని. ఈయన కాపాడు కాబట్టి ఈయన దగ్గరికి చేస్తారు. అధికారం చేతిలో లేదు, ఏం చేస్తారని. ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే సార్ బీసీ హాస్టల్స్ ఇదివరకు పాత గవర్నమెంట్స్ ఉన్నప్పుడు హాస్టల్స్ కట్టాయి కాబట్టి బీసీ వాళ్ళు కొంత చదువుకొని పైకి వచ్చారు. కాపులు చదువుకుంటానంటే ఎక్కడ ఉందండి? లేదు. అసలు ఎంత పేదోడని వాడు చదువుకోవడానికి లేదు. వాడికి ఆ ఫీజులు కట్టలేరు. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ఇప్పుడు ₹1 కోటి అయిపోయింది. ఎక్కడ కడతారని? సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇస్తే కమ్యూనిటీ ఎదుగుతుంది. ఎడ్యుకేషన్ ఫ్రీ చేయకుండా వీళ్ళు కమ్యూనిటీలో ఉన్న డబ్బు అంతా కూడా తింటున్నది ఎవరండి? ఇవాళ ఎవరి పేర్లు ఉన్నాయండి కాలేజీలన్నీ? కార్పొరేట్ కాలేజీలు అన్నీ చూడండి. ఏదైనా కార్పొరేట్ కాలేజ్ ఎప్పుడో ఆకుల శ్రీరాములు కూడా ఉండేవాడు పాపం రాజమండ్రి ఏరియాలో, ఆయన కూడా పోయాడు. ఎక్కడుంది? ఒక్క కాలేజ్ లేదు కదా. సో చదువు రావాలి, ఉద్యోగం రావాలంటే ఆ రెండు వస్తే వీళ్ళని కంట్రోల్ చేయడం అవ్వదు కాబట్టి ఆ రెండింటిని రాకుండా చూస్తున్నారు. అది జరుగుతుంది. కానీ తిరుగుబాటు ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న పదవి తీసుకొని ఆ ఏరియాని బాగా చేసుకుంటున్నాడు, పంచాయతీరాజ్ని. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయో రావో నాకు అనుమానం. ఇప్పుడు అధికారులు పెట్టి రన్ చేస్తారు, మళ్ళీ అధికారులు పెట్టి రన్ చేసేసరికి మళ్ళీ అటు కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. అలా కాకుండా పంచాయతీ ఎన్నికలు సత్వరంగా జరిగేటట్టు చేశారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 ఏళ్ళలో ఈ ఎమర్జెన్స్ యాజ్ లీడర్ ఆఫ్ ద స్టేట్ రూరల్. ఎందుకంటే రూరల్ ఇండియా 60-70% అది కావాలి కదా, అది చేతిలోకి వస్తుంది. కానీ అది వస్తుందేమో భయం వీళ్ళకి కూడా. అందుగురించి నార్మల్గా ఏంటంటే డబ్బులు ఇవ్వకపోవడం, పల్లెటూరులో పనిచేశారు, ఇప్పుడు గ్రామాల్లో పని అయింది, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడం లేదు. వర్క్ చేసిన వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయడం లేదు, వాళ్ళు పైకి వచ్చి మాట్లాడలేరు. ఎందుకంటే ఇది మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి పని చేసినట్టు డబ్బు రావడం లేదు. రోడ్లు అడిగారు, ఇచ్చారు, చేశారు, శాంక్షన్ అయింది, బాగానే ఉంది, డబ్బులు ఇవ్వాలి కదా, పూర్తిగా డబ్బులు ఇవ్వడంలా. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మనకేమంటే ఇవి సాల్వ్ చేస్తే కమ్యూనిటీ ఆటోమేటిక్గా సార్ గ్రామాలు బాగుపడితే అందరూ బాగుపడతారు, అన్ని కమ్యూనిటీలు బాగుపడతాయి, అందరూ బాగుపడతారు, అన్ని కమ్యూనిటీ. అసలు ఏ గవర్నమెంట్ అయినా ఆ బ్రాడర్ వ్యూ ఉండాలనుకోండి. అబ్సల్యూట్లీ. వస్తాను దానికి నెక్స్ట్ వస్తున్నాను, ఇది కాగానే అదే దానికి వస్తాను. ఇప్పుడు బేసిక్గా మీరు బయటకు వచ్చేటటువంటి ఇష్యూ పర్యావరణానికి సంబంధించింది. పర్యావరణంలో మీకు నాట్ జస్ట్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ ఎ కమిట్మెంట్. ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది, బట్ కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మీరు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, అఫ్కోర్స్ ఫ్లడ్ ప్లేన్స్ ఇష్యూసు, ఈ కొల్లేరు లేక్ ఇష్యూ, పర్యావరణం చాలా ఇట్స్ ఎ మచ్ బిగ్గర్ ఇష్యూ. బట్ మోర్ ఇంపార్టెంట్లీ కొల్లేరు ఇష్యూకి వద్దాం. కొల్లేరు ఇష్యూ అప్పట్లో నేను గవర్నమెంట్లో ఫైనాన్స్లో ఉండేవాడిని. ఇది మొత్తం ఇష్యూ అయినప్పుడు సరే ఎవడు వచ్చినట్టు మీరు అన్నట్టు మీరు ఒకటి మన వీడియో చూచానులే, జలగం వెంగళరావు గారి టైం నుంచి మొదలైంది. ఆపేవాడు ఎవడూ లేడు. ఫిషరీస్కు పెద్ద
మార్కెట్ రావటం, నేషనల్ మార్కెట్ రావటం, బెంగాల్ సైడ్కు విపరీతంగా పోవటం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకున్నాడు. దానివల్ల కొంతమందికి ఉపాధి వచ్చింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మొత్తం ఎన్విరాన్మెంట్ ఎడిపోతే ఏం పోయింది, అది ఎవరికే పట్టేటటువంటిదిగా. సరే, ఆ రోజు నేను ఒక మాట అన్నాను, నేను మొన్న అయినటువంటి నా వీడియోలో, సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ అవసరాలు ఆ రోజు కలిశాయి కాబట్టే కొల్లేరు జరిగింది, లేకపోతే జరిగి ఉండేది కాదు. కొన్ని ఇంట్రెస్ట్ వేటినైతే ఈయన రాజశేఖర రెడ్డి దెబ్బ కొట్టాలనుకున్నాడో ఆ ఇంట్రెస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ హ్యాండీగా వచ్చింది. సో నో హోల్డ్స్ బార్ కింద పోయి సెలెక్ట్ చేసి, అదే ఇన్ఫ్యాక్ట్ నేను ఆ చేసిన ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేశాను, ముక్తేశ్వరరావుని స్పెషల్ ఆఫీసర్గా చేశారు. అప్పుడు ముక్తేశ్వరరావు అని చెప్తూ ఉన్నాడు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. చూశాను. ఓకే కలెక్టర్గా ఉన్నాడు. డెటోనేటర్స్ పెట్టి కొట్టేసాం. స్టార్ట్ చేయటమే ఫారెస్ట్ మినిస్టర్ చేపల చెరువుతో స్టార్ట్ చేశాను. పేరు చెప్పలేదు అనుకో, మీకు తెలుసుంటే చెప్పండి. సో ఈరోజు మళ్ళా అది ఒక ఇష్యూ కింద వచ్చింది. ఆ పాయింట్ మీదనే మీరు డిఫర్ అయి బయటకు వచ్చారని మీరు అన్నారు, నేను విశ్వసిస్తూ ఉన్నాను. దాని మీద కొంత మీరు ఎలాబొరేట్ చేస్తే బాగుంటుంది. సార్, ఒకటి వైజాగ్ పర్యావరణం గురించి ఇందాక చెప్పాను. ఇప్పుడు కొల్లేరు విషయంకి వచ్చేసరికి వైజాగ్ పర్యావరణం కూడా మాట్లాడదాం. అదే వైజాగ్లో రోజుకి 200 మిలియన్ లీటర్ల మురుగునీరు సముద్రంలో కలుస్తుంది, హ్యూమన్ అన్ట్రీటెడ్ స్యూయేజ్. అలాగే ఇంకొక దాదాపు మోర్ దాన్ 100 మిలియన్ లీటర్స్ కెమికల్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ కెమికల్ మరైన్ అవుట్ఫాల్ అని ఒకటి పెట్టేసి ఏమనంటే బ్రహ్మాండంగా ఉందని. నాకు ఆ మధ్యన ఎవరో దివీస్లో పెద్ద ఆయన ఒక అతను కలిశాడు ఫ్లైట్లో. సార్, మేము బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాం సార్ అన్నాడు. అంటే నేను కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతామండి. నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళాం, బోట్లో వెళ్ళి మీ మరైన్ అవుట్ఫాల్ దగ్గర వాసన చూస్తే మా మొహాలు తిరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోయినంత ఘోరంగా ఉంది సముద్రంలో. సో మీ మరైన్ అవుట్ఫాల్లో మీరు చెప్తున్నది కరెక్ట్ కాదు, మీ సిస్టము అన్నీ కరెక్ట్. తాళాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతిలో ఉంటాయి సార్, వాళ్ళు చూసి కానీ ఇప్పరు సార్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డే మీ చేతిలో ఉంది. తాళాలు ఎవరి దగ్గర ఉంటే ఉంది. మీరు ఒకటి అక్కడ 240 బోట్లు ఉండేవి, ఇప్పుడు 2 బోట్లు. ఆ 2 బోట్ల నుంచి కూడా చేపలు ఎవరు కొనాలా? ఆ 240 బోట్లు 340 అయ్యి ఉన్నాయనుకోండి మీ డబ్బులతో, మీరు సిఎస్ఆర్ ఫండింగ్ తోటి వాళ్ళ చేపలు వాళ్ళు పట్టుకుంటున్నారు అనుకోండి, హ్యాపీ, ఎవరికి ఇబ్బంది లేదు. సో మీరు చేయాల్సిన పని మీరు చేయడం లేదనడానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ నాకు వద్దండి, ప్రాక్టికల్ ఫీల్డ్ లెవెల్ ఎవిడెన్సెస్ చాలు. అక్కడ మత్స్య సంపద ఎందుకు నాశనం అయిపోయింది తెలిసిపోతుంది కదా, ఇది అందులో అనుమానమే లేదు. సో నాతో మాట్లాడొద్దండి అని చెప్పా. అంటే ఆయన వచ్చి కలుస్తాను, మీ పార్టీ డైరెక్టర్ని కలిశాను, మీ డిప్యూటీ సీఎం గారిని కలిసాము, మా ప్రజెంటేషన్ ఇచ్చాం, మిమ్మల్ని కూడా కలుస్తాం. సార్ నన్ను కలవద్దు, మీరు అక్కడ మత్స్యకారులు బాగున్నారు, అక్కడ సముద్రం బాగలేదంటే బాగుందంటే ఐఎమ్ హ్యాపీ, యూ నీడ్ నాట్ మీట్ మీ. బాగులేదంటే కూడా యూ నీడ్ నాట్ మీట్ మీ, ఎందుకంటే ఐ విల్ ఫైట్ అగైన్స్ట్ యూ. ఈ రెండు ఉంటాయి. మీరు వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయడానికి ట్రై చేయండి, అంతేగాని కాగితాలను సాటిస్ఫై చేయడం అనేది వెస్ట్రన్ కల్చర్ మనం నేర్చుకునేది ఏంటంటే సాటిస్ఫై ద పేపర్స్. ఆఫీసర్స్ కావాల్సిన పేపర్స్. ఇప్పుడు అక్కడ ధ్వంసం అయిపోతుందని చెప్పామనుకోండి, నా దగ్గరికి ఏం రిపోర్ట్ రాలేదంటాడు కలెక్టర్ దగ్గరికి పంపించాల్సిన పంపించాడు కింద నుంచి. అక్కడ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈవెన్ స్వయంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు అన్నారు, అవుట్సోర్సింగ్ పీపుల్ ఉన్నారండి, మనం 30,000 జీతం ఇస్తున్నాం, వాడు ఇండస్ట్రీ వాడు 3 లక్షలు ఇస్తాడు, మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇండస్ట్రీగా పనిచేస్తాడు, మనకి చేయడం. సో నేను చాలాసార్లు కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు చెప్పాను, సార్ మీరు ఏమైనా చేయండి, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రైట్ ఆఫీసర్స్ని వేయండి, ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. బట్ ఆయన చేతిలో ఉండాలి కదా, ఆయన ఆధీనంలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ను వేసుకునే ఫ్రీడమ్ ఆయనకు ఉండకపోవచ్చు. లేదు సార్. అయితే ఇప్పుడు కొల్లేరు విషయంకి వద్దామండి. విశాఖపట్నంది డెఫినెట్గా ఫైట్ చేస్తున్నాము, వస్తుంది, ప్రజలందరూ ఏ శర్మ గారు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా దాంట్లో? ఏ శర్మ గారితో నా ప్రయాణం 25 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కొత్తదేం కాదు. ఆయన గైడెన్స్ ప్రయాణం అంతా ఉంది. ఐ అడ్మైర్ బోత్ రాణి శర్మ గారు, ఏ శర్మ గారు, ఎందుకంటే దే వర్క్ ఫర్ ఫిషర్మెన్. అలా చేపలు తినరు.
కానీ మత్స్యకారుల దగ్గర, దళితుల దగ్గర ఇవన్నిటికీ చాలామంది చెప్తారు కదా, బ్రాహ్మణ్స్ ఆర్ యాంటీ దళిత్స్, అశుద్ధులు, శూద్రు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పనిచేస్తున్నాడు, మన వాళ్ళు పనిచేయడం లేదు. ఐ సీ దట్స్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ రైట్. ఎందుకంటే ఎవడో ఒకటి తప్పు చేస్తాడు, మొత్తం అంతా కులానికి ఆపాదిస్తాం, అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా కొల్లేరు విషయంకి వస్తే నేను కొన్ని ఫొటోస్ చూపించాలి సార్ మీకు. బేసిక్గా కొల్లేరు అంటే నేను ప్రాపర్ ప్రజెంటేషన్ తయారు చేశాను, దాంట్లోని షీట్స్ చూపిస్తాను మీకు. ఇది 1975 కొల్లేరండి. 1975లో కొల్లేరు. బిఫోర్ జలగమంగళరావు. అంత గ్రీన్గా ఉంది చూసారా. ఇది నేను తయారు చేసింది కాదండి, ఇది శాటిలైట్ మ్యాప్స్, యుఎస్ శాటిలైట్స్ నుంచి, అలాగే మన భువన్ నుంచి, మన ఇక్కడ ఆర్ఎస్సి, ఏపీఎస్ ఆర్ఎస్సి నుంచి వీటి దగ్గర తీసుకొని చేసింది. ఇది యాక్యురేట్ మ్యాప్ టు ద స్కేల్. అక్కడ ఒక్కటంటే ఒక్క చేపల చెరువు లేదు 75కి. సో 75 తర్వాత చూస్తే ఇది 89కి వచ్చేసరికి కొన్ని చెరువులు తయారైనాయి అక్కడ మచ్చలు. సో 89 తర్వాత 99కి వచ్చేసరికి 10 ఏళ్ళలో జబ్బు పెరిగింది బాగా, ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. 99 తర్వాత 2005కి వచ్చేసరికి ఇది పరిస్థితి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు. 2010 కొద్దిగా ఇంకా పెరిగింది. 2015 ఇంకా పెరిగింది. ఇంకా అంటే ఇది ఆ ఆపరేషన్ కొల్లేరు అయిన తర్వాత కూడా పెరిగింది. ఆపరేషన్ కొల్లేరు 30% ఆక్యుపై చేస్తే 15% వీళ్ళు స్వాధీనం చేసుకొని మిగతా 15% కూడా స్వాధీనం చేసుకుంటున్నామని కోర్టుకి లెటర్ ఇచ్చారు. జరగలేదు కదా. ఇంకొక 45% కబ్జా జరిగింది. ఆపరేషన్ కొల్లేరు తర్వాత స్వాలోయింగ్ కొల్లేరు వచ్చింది. ఇది 2020. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించే టైంకి అనుకోవచ్చు ఒక చూస్తే. సో 2025 ఇది ఫైనల్ సీన్ అనమాట. సో ఇది చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగింది చూస్తే అంత ఘోరంగా ఉంది. అలాగే మొత్తం అంతా సీక్వెన్షియల్గా బిగినింగ్ నుంచి ఇలా అన్నీ పెట్టుకొని వచ్చాం. అయితే ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొల్లేరుకి సంబంధించి ఎవరి హయాంలో ఎంత కలర్ కోడింగ్తో, కాంగ్రెస్ హయాంలో ఎంత జరిగింది, తెలుగుదేశం హయాంలో ఎంత జరిగింది, వైసీపీ హయాంలో ఎంత జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత జరిగింది. సో ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. అంతేగాని కూటమి ప్రభుత్వం అంటే మన కూటమి కాబట్టి మనం మాట్లాడకూడదు కాదు. మన కూటమి అంటే ఇంకో 2 ఎక్స్ట్రా తగలాలి. ఎందుకంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వనంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనంత అత్యధిక మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తే కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే కుదరదు. ఎస్పెషల్లీ అంటే కళ్ళు మూసుకోవడమే ప్రమాదం రాష్ట్రానికి, దేశానికి, కూటమికి కూడా. కళ్ళు తెరిచి గొడవ పెడితేనే ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది ఏమైనా జరుగుతుంది. లేదు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ప్రజలు కళ్ళు మూసుకోరు. జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే కొట్టారో అలా కొడతారు, మాడు పగులుతుంది. మరి ఎవరికైనా సరే తేడా రాదు, అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు తిరగబడడం అనేది డిఫరెంట్గా తిరగబడతారు, వాళ్ళు చెప్పరు, భయం ఉంది చాలా వరకు. ఇప్పుడు కొల్లేరుకి సంబంధించి నా లైఫ్ అంబిషన్ ఏమంటే సార్, నేను ఐ రోట్ టు ద ప్రైమ్ మినిస్టర్ బికాస్ చీఫ్ మినిస్టర్ ఆల్సో కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ ఐ రోట్ టు ద జనరల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ రామ్సార్ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్సెస్. ఇప్పుడు ఏమంటే ఇట్ ఇస్ అన్ ఆబ్లిగేషన్. 2006లో హైకోర్టు ఒక్క చేపల చెరువు కూడా ఉండడానికి లేదండి, తీసేస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీయలేదు. పైపచ్చి ఆయన హయాంలోనే, ఆయన కొడుకు హయాంలో చాలా పెరిగినాయి. పోనీ వీళ్ళిద్దరే దుర్మార్గులా అంటే టీడీపీ మిగిలిన వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కానీ రాజకీయాన్ని ఆర్థికం మేనేజ్ చేస్తుంది ఎవరైనా కానీ. కంట్రోల్ చేయడం అవ్వదు. డబ్బు లేని రాజకీయం తీసుకొద్దాం అనుకుని చతికలు పడి మేము కూడా డబ్బున్న వాళ్ళకే మన పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇవ్వడం జరిగింది. సో అది ఎవరో పూర్ణ ఒప్పుకోకపోయినా 2019కి 2024కి తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందంటే 100% స్ట్రైక్ రేట్తో ముందు అక్కడికి వచ్చి కనీసం ఆయనైనా కొంత ఉండగలిగితే కదా ఆపైన, అదే స్ట్రాటజీ అన్నది కరెక్ట్. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే, ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యే కాలిపోతాడండి, కాలిపోతాడు. ప్రజలు క్షమించరు, అంటే కాలిపోయి బూడిదైపోతాడు. అందుగురించి పవన్ కళ్యాణ్ శాఖను ఆయన బాగా చూసుకుంటున్నారు. ఆయన మంత్రి, అలాగే మిగతా మంత్రులు కూడా జాగ్రత్తగా చూసుకుంటే పర్వాలేదు, తర్వాత పోతారు. ఇప్పుడు ఏమంటే అవకాశం వచ్చింది, తిన్నంత తింటారు, ఆ తర్వాత పోతారు, ఉండరు. తిన్నది కూడా మళ్ళీ కక్కాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీలక్ష్మి చూశారు, అప్పుడు ఇప్పుడు మన
ఆయన పేరేంటి మన కిషోర్ చంద్రదేవ్ గారి టైంలో ఆయన నేను కలిసి రాజశేఖర రెడ్డికి ఎగనెస్ట్గా మా యుద్ధం. ఆయన వచ్చి యూనియన్ మినిస్టర్గా ఉంటూ స్టేట్ చీఫ్ మినిస్టర్ని తీసేయమని లెటర్ ఇచ్చాడు. రాజశేఖర రెడ్డిని తీసేయమని. రాజశేఖర్ని తీసేయమంటే స్టేట్ చీఫ్ మినిస్టర్ నుంచి కాదు, ఆ భూముల మీద హక్కు తీసేసి గవర్నర్ కంట్రోల్లో పెట్టుకోమని లెటర్ ఇచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ పేరుతోటి డిస్ట్రక్షన్ జరుగుతుంది. కొల్లేరులో అక్కడ ఒక దగ్గర ఒక 60 వరకు చిన్న చిన్న లంకలు ఉన్నాయి, ఒక 20-15 కొద్దిగా పెద్దవి ఉన్నాయి. అక్కడ నేటివ్ పీపుల్ అందరికీ, అక్కడ పుట్టిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ బ్రహ్మాండంగా రాజభోగం ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే 2 రెట్లు ఎక్కువ సంపాదన వచ్చే ఆ మార్గం ఉంది. ఏమంటే కొల్లేరుని ఈ చేపల చెరువులు తీసేస్తే ఆ కొల్లేరు ప్రక్షాళన జరిగిన తర్వాత విదేశీ పక్షులు కానీ విదేశీ పర్యాటకులు కానీ విపరీతంగా పెరుగుతారు. సో దానివల్ల ఏమంటే మత్స్య సంపద పెరుగుతుంది. వీళ్ళకి హోస్ట్ కింద ఇదే విలేజెస్లో ఇప్పుడు విలేజ్ అకామిడేషన్స్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళి విలేజర్స్తో ఉంటే ఈ ఫారినర్స్కి అడ్వాంటేజ్, అక్కడ విలేజర్స్కి అడ్వాంటేజ్. ఎక్కువ టూరిజం చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ టూరిజం మానేసి పెద్ద 5 స్టార్ హోటల్కి ఇచ్చేస్తున్నారు కాంట్రాక్ట్లు. ఏమంటే కోస్టల్ డెవలప్మెంట్ అంటున్నారు, కోస్టల్ డిస్ట్రక్షన్ చేస్తున్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ కోస్టల్ డెవలప్మెంట్. కాబట్టి వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. నేను ఆల్రెడీ ఐ టుక్ అప్ ద మ్యాటర్ విత్ ద పీపుల్, విత్ ద ఫార్మర్స్, విత్ ఆల్ కన్సర్న్ పీపుల్. కాబట్టి 100% ఇది సక్సెస్ అవుతుంది. ఇది చేయకపోతే సుప్రీంకోర్టే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్సరబుల్ టు ద హోల్ వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు రామ్సార్ వెట్లాండ్, ఇట్ డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ వెట్లాండ్ ఫ్రమ్ 2002. 1999లోనేమో దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నారు. సార్, వైల్డ్ లైఫ్ శాంచురీలోని రామ్సార్ సైట్లోని వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద సెంటర్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద అథారిటీస్, హౌ దే కెన్ బిల్డ్ 2,950 crores వర్త్ ఆఫ్ సాల్ట్ బ్యారియర్ కడుతున్నాము, సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ రాకుండా. అసలు సాల్ట్ వాటర్ ఎందుకు వస్తుందండి? మీరు వస్తున్న కొల్లేరుకు వస్తున్న బుడమేరుని డైవర్ట్ చేసేసి బుడమేరు డైవర్షన్ కెనాల్ని పెట్టేసి కొల్లేరుకి రావాల్సిన నీరు రాకుండా ఆపేస్తే కొల్లేరులో నీరు తగ్గిపోతే సముద్రంలో నీరు వస్తుంది. అసలు అద్భుతమైన కొల్లేరు 2 నదుల మధ్యలో, కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉన్న కొల్లేరు సరస్సు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పనిచేస్తుంది. అది సాల్ట్ వాటర్ ఇంట్రూడ్ అవ్వకుండా చూస్తుంది. అంత చక్కటి బ్యారియర్, న్యాచురల్ బ్యారియర్ వదిలేసి వీళ్ళు ఆర్టిఫిషియల్ కడతానంటారు. అసలు ఏం స్టడీ లేదు. ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఏ కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ 10% వస్తుంది. సో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సంబంధం లేదు, ఒకటే కాంట్రాక్ట్ ఉంటాడు. ఈ పద్ధతి మారాలి. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉండాలి, ఎక్స్పర్ట్ ఎన్విరాన్మెంట్ అప్రైజల్ జరగాలి. జరిగిన తర్వాత ఎన్విరాన్మెంట్ అప్రైజల్ జరగకుండా ఏ ప్రాజెక్ట్ జరగకూడదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అప్రూవల్ లేదు, ఏం లేదు. సీఎం గారు ఎస్ అంటారు, క్యాబినెట్ ఎస్ అంటారు, చేసేస్తాం, అడవిని తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. ఇప్పుడు మొన్న ఒకటి విజయనగరంలో ఒక 1200 ఎకరాలు అలాట్ చేశారు, క్యాబినెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. 1200 ఎకరాలు స్టీల్ ప్లాంట్ పెట్టేస్తున్నాం, 2 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్. 2 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెడతారు? 683 ఎకరాలేమో ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చేస్తారట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియదు, ఫారెస్ట్ మినిస్టర్ కూడా తెలియదు నాకు తెలిసి. అనౌన్స్ చేసేస్తారు. రేపు పొద్దున్న వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి రిబ్బన్ కట్ చేయమంటారు అక్కడ. ఎందుకంటే ఈయనకు కూడా చెప్పరు, అది ఆ ఆఫీస్లో కూడా ఈయన రిపోర్ట్ చేయరు, సార్ ఇది మన ల్యాండ్ వెళ్ళిపోతుందని. కానీ ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఓన్లీ 23 acres ఈజ్ విల్లింగ్ ఫుల్గా ఇచ్చిన ల్యాండ్ ఉంది. ఒక 15-20 acres ఏమో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మిగతాదంతా కూడా రైతుల గురించి ఒక 3 ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి, తారక రామసాగర్ అది ఇది పెట్టి, రామతీర్థం ప్రాజెక్టులు అవి పెట్టి, అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెట్టి అక్కడ ఇరిగేషన్కి డెవలప్ చేశారు. ఇరిగేషన్ కెనాల్ అక్కడ రామతీర్థం కొండలోంచి ఒక టన్నల్ వేసి యువతల నుంచి అవతలకి వెళ్ళి విజయనగరం నీళ్ళు వచ్చేటట్టు ఇరిగేషన్ కెనాల్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఒక పవర్ ప్లాంట్ పెడతానంటే పవర్ ప్లాంట్ పెట్టండి. ఎక్కడ డ్రై ఏరియా ఉందో, ఎక్కడ బ్యారన్ ల్యాండ్ ఉందో తీసుకెళ్ళి పెట్టండి. అంతేగాని ఫారెస్ట్ 683 ఎకరాలంటే మోర్ దెన్ 50% ఫారెస్ట్ ఇస్తారా? ఎక్కడి నుంచి అండి ఇది? ప్రజలు అంటే అధికారులు, నేను అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అధికారులు బ్లేమ్ చేస్తాను సార్. ఐ రెస్పెక్ట్ ఈఎస్ శర్మ గారు లైక్ గాడ్. ఎందుకంటే ఆయన పవర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనకు బ్రహ్మాండంగా, ఆయన వెళ్ళకపోతే 50 కోట్లు వస్తుంది. కానీ ఆయన వెళ్ళి అడ్డుగా రాసి పడేసి రిజైన్ చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడు అటువంటి అధికారులు కావాలి. బేసిక్ ఏంటంటే ఆయన హ్యాపీగా బతుకున్నాడు. ఇప్పుడు 85 ఏళ్ళు భార్యతో చక్కగా వాకింగ్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు. అదికంటే ఏం కావాలంటే? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ జైల్లో పడి ఏడుస్తున్నారు అధికారులు, ఐఏఎస్ అధికారులు. ఎప్పుడు జైలుకి పోతామని భయంతో మిగతా అధికారులు ఏడుస్తున్నారు. ఎందుకు ఆ సంపాదన ఎందుకు? మీకు ఇచ్చిన అసలు యాజ్ ఇట్ ఈస్గా నాకు తెలిసి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పర్యావరణానికి పకడ్బందీ
2 క్లాజులు ఉన్నాయి. ఒకటి 48A, ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ పని. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. రాతే ఎన్విరాన్మెంట్ ఎందుకు పాడవుతుంది? సిమిలర్గా 51AH, ప్రతి సిటిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ఇట్, సేమ్ డ్యూటీస్ అండ్ ఆల్సో కంపాషన్ టువర్డ్స్ అదర్ లైఫ్. ఇప్పుడు ఆ కొల్లేరు గురించి నేను ఎందుకు పడాలంటే పడమని చెప్పి రాజ్యాంగం నాకు చెప్పింది. రాజ్యాంగంలో ఉంది 51AH ప్రకారంగా నేను యాజ్ ఎ పౌరుడిగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఒకటి మీ ఎఫర్ట్ సక్సెస్ఫుల్ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే నేను ఒక పాయింట్ రైజ్ చేయబోతుంది ఏంటంటే ఇవి చాలా చాలా పవర్ఫుల్ ఫోర్సెస్, డబ్బు కలిగిన ఫోర్సెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ను మేనేజ్ చేయగలిగిన ఫోర్సెస్. స్టేట్ గవర్నమెంటే కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి అక్కడ మీకు సపోర్ట్ లభించకపోవచ్చు. ఏదైనా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోగలగాలంటే సుప్రీంకోర్టు అక్కడైనా లభిస్తుందా? దీంట్లో సక్సెస్ఫుల్ అవుతామని మీరు భావిస్తున్నారా? మీ నెట్వర్క్ ఏంది? మీ స్ట్రెంగ్త్ ఏంది? మీరు ఇట్లా భావించడానికి కారణం ఏంటి? నేను స్కూల్ అయిపోయానండి, హై స్కూల్ అయిపోయానంటే 74లో ఒక శ్రీశ్రీ గారు రాసిన పాట మన భూమి అనే సినిమా వచ్చింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి నువ్వే ఇలా నిజం మరిచి నిద్రపోకమా. సో ఎవరో వస్తారని నేను ఆలోచించానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అవతల ఫోర్స్ ఉంది, మైటీ ఫోర్స్ ఉంది, అందరూ ఉన్నారు. నువ్వు ఒక్కడు ఆర్గనైజ్డ్ ఫోర్స్ నువ్వేం చేస్తావని. ఇప్పటికంటే ఆర్గనైజ్డ్ ఫోర్స్ నేతాజీ ఉన్నారు కదా, సుభాష్ చంద్రబోస్ నేతాజీ టైంలో. అప్పుడు అమెరికా కంటే పెద్ద ఫోర్స్ బ్రిటన్, ఎందుకంటే అమెరికాను కూడా బ్రిటనే ఓన్ చేసుకుంది. సో ఇన్ని దేశాలు కలిసి ఉన్న ప్రపంచ ఫోర్స్ శక్తిని ఒక్కడే ఎదిరించాడు కదా. ఎవడో ఒకటి తిరగబడాలి. నేనేమంటానంటే తిరగబడకపోతే ఏది కాదు. నెక్స్ట్ అవతల ఫోర్స్ పైవంతం అని చెప్పి కూర్చుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? నెక్స్ట్ నేను ఇప్పుడు మొదలెట్టాను కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు అయిపోద్దని నేను అనుకుంటే నేను మూర్ఖుండే. నేనేమంటానంటే ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ పీపుల్స్ మూమెంట్. ఫ్రీడమ్ మూమెంట్ ఎందుకు 200 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యారు బ్రిటిష్ని పైకి పంపించడానికి? తెరవడానికి గేట్ తీసేశారు, వచ్చేసారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా దొంగలందరికీ మన రాజకీయాలు గేట్ తెరిచేసాం. ఇది చూడండి, ఇందాక కొల్లేరు మ్యాప్ చూసినప్పుడు 75 వరకు అది పాడవలేదు. అంటే పాడు చేయాలన్న ఆలోచన రాలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు. అయితే తర్వాత ఆలోచన వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా పాడైపోయింది. అన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్న కొల్లేరు సడన్గా మాయమైపోయింది కదా, తినేశారు ఆశ. సో ఎవరో ఒకరు తిరగబడకపోతే సొసైటీ అంటే మోరల్ బాయ్కాటింగ్ జరగాలండి. డబ్బు ఉన్నోడికి గౌరవం కాకుండా మంచితనం ఉన్నోడికి గౌరవం, మంచి పని చేసేవాడికి గౌరవం రావాలి. సో దాని మీద ఫోర్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వ్యవస్థలో మార్పు వస్తుంది. నేను ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, బికాస్ ఆఫ్ రామ్సార్ wetland inclusion, and because of this climatic conditions, climate crisis of the world, wetlands importance డేకి పెరిగిపోతుంది. సో ఇప్పుడు వెట్లాండ్ని రక్షించుకోవడం మన దేశ బాధ్యత కాబట్టి ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ టు ప్రొటెక్ట్ ఇట్. అదర్వైజ్ హీ విల్ బీ లుక్ డౌన్ ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బికాజ్ యూ హ్యావ్ అగ్రీడ్, యూ హ్యావ్ యాక్సెప్టెడ్. మనకి ఇదివరకు 75 రామ్సార్ సైట్స్ ఉంటే ఇప్పుడు 98 వచ్చినాయి. ఇంకో 2 వచ్చేస్తే 100 అయిపోతుంది. సెంచరీ కొట్టడం మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఉన్న రామ్సార్ సైట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకటే రామ్సార్ సైట్ ఉంది, రెండోది లేదు. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ఏషియా. ఇది వరల్డ్లోనే ఒక అద్భుతం. నెక్స్ట్ ఇటువంటి ఫంక్షన్స్ చేస్తున్న లేకు ప్రపంచంలోనే ఇంకోటి లేదు. 2 నదుల తాలూకా ఫ్లడ్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఇంత వెట్లాండ్ ఫ్రెష్ వాటర్, సముద్రానికి ఆనుకొని ఫ్రెష్ వాటర్ ఉండడం, అది అటువంటిది ఇంకో అద్భుతం ఇంకో దగ్గర లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి అద్భుతాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. 100% సక్సెస్ అవుతాం. మనం నిజంగా చిత్తశుద్ధితో చేస్తే ప్రజలు కూడా కలిసి వస్తారు. అయితే ఇమీడియట్గా ఈ రాజకీయ శక్తులన్నీ మన మీద తిరగబడతాయి. అన్ని పొలిటికల్ పార్టీస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎస్ ఆర్ నో, ఎందుకంటే ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అందరికీ చందాలు ఇస్తుంది కదా. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ తీసుకున్నాడు అనుకోండి, ఆ కాంట్రాక్టర్ అందరికీ చందాలు ఇస్తున్నాడు. కాబట్టి అన్లెస్ అంటిల్ పీపుల్లో తిరుగుబాటు వస్తే తప్ప ఈ మార్పు రాదండి. దానికి ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. సో నేను కొల్లేరు విషయం నాకు తెలిసి నేను చేసినంత డీప్ స్టడీ రాజకీయ నాయకులు ఎవరు చేయలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ సైంటిస్ట్ చేయలేదు అని అన్నాను, కానీ ఒక్కటి దేవుడు ఉన్నాడు అన్నట్టు ఆ శాటిలైట్స్ చూస్తున్నాయి ఏ రోజు ఎంత పోయిందో. త్వరలోనే మీ ముందుకి ఒక 2-3 రోజుల్లో మేబీ నెక్స్ట్ మండే ట్యూస్డే
తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత భూమి కబ్జా అయింది, కొల్లేరు ఎంత కబ్జా అయింది, దాన్ని రిస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే కబ్జా జరిగింది అనేది వాస్తవం, జరగలేదని చెప్పలేరు, ఎందుకంటే నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. సో 100% మన జూన్ 24 తర్వాత ఈ రోజు వరకు జరిగిన కబ్జా గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఎవరిని వదలను. బట్ ఒకటి ఏం జరుగుతుందంటే మీ వాయిస్ను స్టెఫల్ చేయటానికి, దాని ఇంటెన్సిటీ తగ్గించడానికి తప్పకుండా వీళ్ళు చెయ్యబోయేటటువంటి ఎఫర్ట్ ఏంటంటే మీ మీద వైసీపీ ముద్ర వేస్తారు. ఇప్పుడు నా వాయిస్ను తగ్గించడానికి అప్పుడు అదే చేశారు. అది పడకుండా మీరు చూసుకోవాలి. బికాస్ అప్పుడు ఏమైపోతుంది, మీ వాయిస్ ఇండిపెండెంట్గా పోకుండా తప్పకుండా, బికాస్ ఈ ఇంట్రెస్ట్ వెరీ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఎఫర్ట్ చేసే అవకాశం ఉంది. దానిని జరగకుండా చూసుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏమిటి? ఏం ఎఫర్ట్స్ అక్కర్లేదండి, ఫ్యాక్ట్సే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి బతుకుంటుండగా ఢిల్లీలో ఎవరి కాళ్ళు పట్టుకుని నా ఎదురుకుండా పట్టుకున్నాడు. ఆయన అధికారం గురించి వెంపర్లాడే పార్టీలో చేరుతానన్నది ఇంపాసిబుల్, అది సమస్య కాదు. నెక్స్ట్ నాకు అధికారం కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇచ్చేది, నాకు ఇబ్బంది లేదు. తెలుగుదేశం కావాలంటే తెలుగుదేశం రాజ్యసభ ఇచ్చేది, ఇవ్వడానికి వచ్చారు ముందుకి, నేను వద్దన్నా. ఎందుకంటే ఇదంతా కూడా అయిపోయింటే అధికారం గురించి చిన్న లాలోచి ఉంటే అవుతుంది. నా మీద ఎవడైనా నాకు తెలిసి రాజకీయ నాయకుడు ఎవడైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన పార్టీకే నష్టం, ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తికి నష్టం తప్ప నాకు నష్టం లేదు. సో నాకు ఇబ్బంది లేదు. నమస్కారం. ఇదండి ఈరోజు బుల్సెచ్చి సత్యనారాయణ గారితో మన ముఖాముఖి. ప్రధానంగా నేను ముందే చెప్పినట్టుగా విలువలతో కూడినటువంటి నాయకులు తగ్గిపోతున్న రోజుల్లో పర్యావరణము, ప్రజల సమస్యలు, వాటిని గురించి పట్టించుకొని మాట్లాడి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి మనం అరుదుగా చూస్తాము. ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది రావాలి రాజకీయాల్లో. వాళ్ళు సక్సెస్ అయిన నాడే రాజకీయం ప్రజల యొక్క మేలు కోసంగా నడిచేటటువంటి అవకాశం ఉంది. వీరికి అటువంటి అవకాశం మళ్ళా వస్తుందని, రాజకీయాల్లో ఒక మార్పు తేవటానికి గట్టిగా కృషి చేస్తారని ఆశిస్తూ ఇంతటితో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.